వాయిద్యాల ద్వారా నిన్ను కనపరుచుకున్నాం. ఈ సమయంలో నీ దాసులను నిలబెట్టుకున్నారు. నీ దాసుని మరుగు చేసి నీ మాటలు అందించండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా నీ మాటలు ఆలకించినట్లు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి మీకే అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడు మరి తన బిడ్డలను ఏ రీతిగా కాపాడతాడో, దేవుడు తన బిడ్డల మీద ఏ ప్రేమ కలిగి ఉంటాడో మనం స్పష్టంగా దేవుని వాక్యంలో చూడొచ్చు. ఈ వాక్య సారాంశమే ఏంటంటే ప్రేమ. ఎక్కడా కనబడని ప్రేమ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు అంటే వాక్యం అంటేనే దేవుడు అని అర్థం. వాక్యంలో ఉన్నదంతా కూడా ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి మానవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ దేవుడు ఆ మానవుని తన చేయబట్టుకొని పైకి లేవనెత్తాలని ఆశపడతాడు. చాలాసార్లు దేవుడు మనల్ని కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళే లోపే ఎవరో తప్పించినట్లుగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అది ఎవరో కాదు, దేవుడని మనం గుర్తెరగాలి. చాలాసార్లు అనుకుంటాం మనం, జస్ట్ కొంచెంలో త్రుటి తప్పింది, కొంచెంలో ప్రమాదం తప్పింది, కొంచెంలో యాక్సిడెంట్ తప్పింది, కొంచెంలో నేను తప్పించుకున్నానని చాలాసార్లు మనం మన జీవితాల్లో ఎదురైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కొంచెంలో తప్పించింది ఎవరయ్యా అంటే దేవుడు. ఆ కొంచెంలో మనల్ని ప్రమాదానికి గురి కాకుండా కాపాడింది ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడు ఉన్నాడు కాబట్టి, తన బిడ్డలను కాపాడుతున్నాడు కాబట్టి మనము మరి సజీవులుగా ఉండగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో విలాప వాక్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను, చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు కృపగలవాడు, ఆయనకు మన మీద అనుదినము వాత్సల్యత పుడుతూ ఉంది. ఆయన మరి మనుషుల మీద ఆయనకు వాత్సల్యత అంటే ప్రేమ, దయ, జాలి, కనికరం, ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డల ఎడల ఎప్పుడు కూడా కలిగి ఉంటాడు. అందుకే ఆయన దేవుడు అన్నారు మనం మానవులు. అసలు దేవుడు అంటే చెప్పాలంటే ఒక మాట, ఈ వచనం ప్రకారము నిన్నటి జరిగిన విషయాలను మరలా జ్ఞాపకం చేసుకోకుండా, ఈరోజు మన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా క్షమించి మరలా నూతన కృపతో తృప్తిపరచువాడే దేవుడు. ఆయన మన పాపముల విషయంలో ఆయన సీరియస్ అయినట్లయితే, మనం చేసిన అతిక్రమముల విషయంలో ఆయన మనలను శిక్షించాలనుకున్నట్లయితే ఈరోజు వరకు నీవు నేను సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. మనము సజీవులుగా ఉన్నామంటే దానికి కారణం ఒకటే, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, దేవుడు తప్పిస్తూ ఉన్నాడు, దేవుడు విడిపిస్తూ ఉన్నాడు, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సజీవులుగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మనము మరి దినదినము ప్రతి దినాన్ని చూడగలుగుతున్నాం, కుటుంబాన్ని చూడగలుగుతున్నాం, బిడ్డలను చూడగలుగుతున్నాం, బంధువులను చూడగలుగుతున్నాం. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం అది దేవుని కృప మాత్రమే. మన గొప్పతనమో, లేకపోతే మన బలమో, మన జ్ఞానమో, మన తెలివో, మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఇవి కాదు. మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆ కృప కలిగిన దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు ఉందామనుకున్న వాళ్ళు రేపు దినము లేరండి. ఈరోజు హాయిగా పిల్లా పాపలతో గడుపుదామంటాం అనుకుంటున్న వాళ్ళు రేపటి దినానికి, నిన్న ఉందామనుకున్న వాళ్ళు ఈ రోజుకి లేరు.
2019 సంవత్సరంలో వాగ్దానం చేసుకొని ప్రార్థన చేసుకొని 2020 సంవత్సరంలో నాకు అంత బాగా జరుగుతుంది అనుకున్న వాళ్ళు 2020 సంవత్సరంలో కనుమరిగిపోయారు. ఊహించని పరిస్థితులు జరిగినాయి. ఒకటి మనం ఆలోచన చేయాల్సింది, మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఎందుకు బ్రతికి ఉన్నామంటే ఆయన మనలను ఉన్నత స్థలములలో నుండి ఆయన ఈ లోకంలో ఉన్న మనలను ఆయన చెయ్యి చాపి పట్టుకొని ఉన్నాడు గనుక. దేవుడు మనం పడిపోతుంటే పట్టుకునేవాడు, మనకు నడక రాకపోతే నడిపించేవాడు దేవుడు. దేవుని వాక్యంలో మనం మరికొన్ని మాటలు చూచినట్లయితే కీర్తనల గ్రంథంలోని 37వ కీర్తన 24వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. మనం పడిపోతే దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడు గనుక మనం పడిపోయినా లేవకుండా అట్లానే ఉండము. ఎందుకంటే మనల్ని పట్టుకున్నవాడు మానవుడు కాదు, దేవుడు గనుక మనలను లేపి నడిపించగలిగిన సమర్థుడు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వే పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా నిన్ను లేపి చెయ్యబట్టుకొని లేపి నడిపించడానికి సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను లేపి నడిపించగలిగిన సమర్థుడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ చెయ్యి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ దేవుడు నిన్ను లేపి నడిపించి నిలబెట్టి నడిపించగలిగిన సమర్థుడు. నిన్ను ఆయన నీ కొరకు వెతుక్కుంటా వచ్చాడు. ఆయన కోసం నువ్వు కాదు, కానీ నీ కొరకే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీవు గాయాల పాలైనప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, భయంకరమైన రోగంతో మరణశయ్య మీద ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, భయంకరమైన అప్పులు ఊబులో కూరుకుపోయి ఉన్నప్పుడు, శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో, కుటుంబ పరిస్థితుల మధ్య తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి నిన్ను ప్రేమించి నీ కొరకు కల్వరిగిరిలో తన ప్రాణాన్ని దారగా పోశాడు. కాబట్టి నీవు నేను సజీవులుగా ఉన్నావు. మన మట్టుకు మనం చెప్పాలంటే దేవుని కృప లేకపోతే మనం సజీవులుగా లేము. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమని, నేను బ్రతికి ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా గొప్పతనం అది. మరేమనుకున్నా, నేను మంచి సంపాదికుడిని, ఆదాయం బాగుంది, నాకు ఇల్లు కట్టుకున్నాను, మంచి బంగళాల్లో ఉన్నాను, బిడ్డలో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, ఇదంతా ఏందనుకున్నా మన పనితనం అంటారు. పిచ్చోళ్ళారా, ఆలోచన చేయండి, వినండి. నీ పనితనమో, నీ గొప్పతనమో, నీ జ్ఞానమో, నీ తెలివిని బట్టో ఆ స్థితికి రాలేదు. ఒకవేళ నీ జ్ఞానమును బట్టి వస్తే ఆ జ్ఞానము చాలా కాలం నడవదు. దేవుని కృప మాత్రమే అని ఎప్పుడైతే నీవు చెప్పగలుగుతావో అప్పుడే దేవుడు నిన్ను తన పర్యవేక్షణలోనికి తీసుకొని సంపూర్ణమైన చిత్తముతో నడిపించి సంపూర్ణమైన ఆశీర్వాదాలకు ఆయనే గురి చేస్తాడు. మనం చెప్పాల్సింది, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయ్యా, నీ చిత్తము ప్రభువా, నాదే ఉందయ్యా. ఒకరోజు ఒక అతను ఆయన దగ్గర ధనం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆయనతో పాటు చాలామంది నడిచేవాళ్ళు. ఇంకా ఆయన అనుకునేవాడు, నాకేముంది కమ్మగా, నాకంతా హ్యాపీయే, నాతో పాటు నలుగురు ఉన్నారు, నాకే ఇబ్బంది లేదు, ఇంకా ఏ శ్రమ రాదు, ఇంకా అంతా బాగుంది అనుకునే పరిస్థితుల్లో ఒకరోజు ఆయనతో పాటు వెనకాల 4 అడుగులు ఉండేవి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా దూరం అయిపోయినాయి. ఆయన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు దూరమైనాయి, బంధువులు, స్నేహితులు అందరూ దూరం అయ్యారు. ఇంకా ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే నడుచుకుంటూ వెళ్తుంటే, ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనతో పాటు 4-5 అడుగులు కనపడాయి. ఎందుకంటే 2-3 ఎప్పుడు ఉండేవాళ్ళు వెంట.
ఇప్పుడు ఆయనతో పాటు మరొక 2 అడుగులు మాత్రమే కనబడతా ఉన్నాయి. అప్పుడు ఆయన అంటా ఉన్నాడంట దేవునితో ఇలాగ అంటా ఉన్నాడంట, దేవా, మనుషులే నమ్మదగిన వాళ్ళు కాదనుకున్నాను, నువ్వు కూడా నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, స్నేహితులు విడిచిపెట్టారు, మరి బంధువులు విడిచిపెట్టారు, నా 2 అడుగులే కనబడతా ఉన్నాయి. అంటే నీవు కూడా నన్ను విడిచిపెట్టావు, నువ్వు కూడా అన్యాయస్తుడివే అని దేవునితో మాట్లాడుతుంటే దేవుడు వెంటనే అతనితో సమాధానం ఇస్తూ, ఓ నా కుమారుడా, నీవు నడుస్తున్న అడుగులు నీవి కాదయ్యా. ఇప్పుడు దాకా నీవు ధనాన్ని చూసి గర్వించావు, నీ చుట్టూ ఉన్నటువంటి మరి స్నేహితులను చూసి గర్వంతో బాగా హెచ్చించుకున్నావు, జీవితాంతం అదే ఉంటుంది అనుకున్నావు. కానీ నీ దగ్గర ఎప్పుడైతే ధనం వెళ్ళిపోయిందో స్నేహితులు వెళ్ళిపోయారు. నీ దగ్గర ఎప్పుడైతే ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ బంధువులు వెళ్ళిపోయారు, ఎవరు నీతో కూడా లేరు. కాబట్టి నీ ఒక్కడవే నడవలేవేమోనని నా అడుగుల మీద నీ అడుగులు వేసుకొని నేనే నిన్ను నడిపిస్తున్నానయ్యా. ఇప్పుడు ఆ నడుస్తున్న అడుగులు నీవి కాదు, నావే నా కుమారుడా, నీవైతే నడవలేవని చెప్పి దేవుడు అతన్ని కౌగిలించుకొని నడిపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమైతే నడవలేము కదా, దేవుడే మనల్ని నడిపించేవాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, నేనే నడుస్తున్నాను, నా జ్ఞానము, నా తెలివి, నా గొప్పతనం అనుకుంటాం. కానీ దేవుడు తన అడుగుల మీద మన అడుగులు, దేవుడే మన చేతులలో ఆయన చేతులు, ఆయనే మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం నడిపించబడాలి. దేవునికి మనం చెయ్యి ఇస్తే ఆ చెయ్యి పట్టుకొని ఆయనే మనలను నడిపే దేవుడై ఉన్నాడు. మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే మధ్యలో విడిచిపెడతారు, వారు కూడా మధ్యలో విడిచిపెడతారు, బంధువులు సైతం విడిచిపెడతారు. అవసరమైతే కట్టుకున్న భార్య అయినా విడిచిపెడుతుంది, భర్త అయినా విడిచిపెడతారు, బిడ్డలైనా విడిచిపెడతారు. కానీ మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు ఉన్నాడే, ఆయన అంతం వరకు నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. కనుకనే మనం ఈ స్థితిలో ఉండగలిగాము. భక్తుడు కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా, ఉన్నతమైన స్థలములో నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొని ఉన్నావు, నేను ఇక పడిపోను. ఒకవేళ నేను పడిపోయినా నీవు పట్టుకున్నావు గనుక లేవలేక ఉండను. పాపంలో పడిపోయావా సహోదరుడా, నీ చెయ్యి దేవునికి ఇవ్వు. ఆ స్థితిలో ఉండి నీ చెయ్యి దేవునికి ఇవ్వు. దేవా, నేను ఈ స్థితిలో నుండి పైకి రావాలని అడుగు దేవుణ్ణి. భయంకరమైన శ్రమలతో నలిగిపోతా ఉన్నావా, నీ చెయ్యి దేవునికి ఇచ్చి, దేవా, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయి. ఆ పరిస్థితుల్లో నలిగిపోవుట దేవుని చిత్తము కాదు. ఆ పరిస్థితుల్లో నీవు కుమిలిపోవుట, బలహీనపడుట దేవునికి ఇష్టం లేదు. నీ చెయ్యి దేవునికి ఇచ్చి, దేవా, నన్ను నడిపించని నీవు ప్రార్థించగలిగితే ఆ దేవుడే తన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అట్లా చాలామంది ఉన్నారు, దేవుడే వారు చేయబట్టుకుని నడిపించినట్లు. మరి కొన్ని 2-3 ఉదాహరణలు నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యం నుండి నేను చదువుతా ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 14:28 నుండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వచ్చుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పడిపోతుంటే
పట్టుకునేవాడండి, పట్టుకొని లేపి నడిపేదేవుడు ఆయన. పేతురు అనే భక్తునికి ఒకరోజు ఆశ కలిగింది దేవునితో పాటు నీళ్ల మీద నడవాలని. తప్పకుండా నడుదుగు అని పేతురు అని దేవుడు కూడా రా అని, అయ్యా నీవే అయితే సెలవిమ్మని అంటే పేతురు రానాయనంటే పేతురు నీళ్ల మీద నడిచెను గాని అని రాయబడి ఉంది. తర్వాత వెంటనే భయపడి మునిగిపోసాగి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. నడవాలని ఆశ ఉంది, కానీ మరలా దేన్ని చూస్తూ ఉన్నాడు? లోకాన్ని చూస్తూ ఉన్నాడు, గాలిని చూస్తూ ఉన్నాడు. కొంతమంది దేవుడు వారిని ఆశీర్వదిస్తే, దీవిస్తే ఆ దేవుని వైపు చూడరు, గాలిని చూడటం. అంటే గాలి విషయాలు చూస్తూ ఉంటారు, గాలి పనులు చేస్తూ ఉంటారు, గాలి కార్యాలు చేస్తూ ఉంటారు. గాలి అంటే దీన్ని మనం రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుని వైపు చూడు, దేవుడు నీ చేయబట్టుకున్నాడు, దేవుని సముఖములో ఉండు, దేవుని కృపచేత నడిపించబడు, దేవుని చిత్తములో ఉండు, నీకు మేలు కలుగుతుంది. ఇంకను దేవుడు ఆశీర్వదించి వాడుకుంటాడు. అట్లా కాకుండా దేవుడు ఒక స్థాయిలో ఉంచిన తర్వాత బాధ వచ్చినప్పుడేమో దేవా నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని కన్నీళ్ళు గార్చేది, సేవకులు వెంటబడేది, రేయింబగుళ్ళు ప్రార్థనలు విడిచిపెట్టకుండా చేసేది. ఇంకా అవన్నీ క్లియర్ అయిన తర్వాత కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే అంతే. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం మాత్రమే కాదు, దేవుని బిడ్డలకు కీడు చేయాలని దేవునికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం, ఇట్లా చాలామంది సమాజంలో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. గాలిని చూచి భయపడిపోతూ ఉన్నాడు పేతురు. మనం లోకాన్ని చూస్తూ ఉంటే మనము కూడా భయపడిపోతాం. అయితే పేతురు వెంటనే మరొకటి చేశాడు, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అది చేయట్లా. ఇప్పుడు లోకంలో పడిపోతున్నారు, ప్రభువా నేను పడి ఉన్నానయ్యా నన్ను లేవనెత్తయ్యా అని ప్రార్థన చేయట్లా. నేను మునిగిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించని ప్రార్థన చేస్తే మంచిదే, కానీ ఆ పాపంలో ఉన్న వాళ్ళు పాపంలోనే మరణిస్తూ ఉన్నారు. ఏ ఒక్క బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలోనే మరణించుట దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. లేచి నీ ఉన్న పరిస్థితుల్లో నుండి లేచి అదిగో ఆ దేవునికి నీ చేయి విచ్చి దేవా నన్ను నడిపించయ్యా అని అడుగు. చాలాసార్లు జరిగింది ఏందో తెలుసా, నీవు దేవుని దగ్గరకు రాలేదు, కానీ ఆయనే నిన్ను వెతుక్కుంటా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి తెలుసండి ఎవరిని ఎక్కడ ఎలా త్రిప్పుకోవాలో ఆయన వైపు తెలుసు. ఎక్కడ ఏది తిప్పితే బెండ్ అవుతాడో మానవుడు ఆయనకు బాగా తెలుసు. మానవులకమైన మనకి అంత జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే, సర్వశక్తి కలిగిన దేవునికి ఇంకా ఆయనకి ఎంత మేధస్సు ఉండాలి. ప్రపంచమంతటికి రారాజు, దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, యుగ యుగములకు తరతరములకు ఆయనే దేవుడు. మనుషులందరికీ నివాస స్థలము ఆయనే. ఇంకా ఆయనకి ఎంత తెలివి ఉండాలి. చాలామంది అంటారు దేవుడు నాకు కనబడితేనే నేను నమ్ముతాను. నువ్వు కనబడితే నమ్ముతావో కనబడకపోతే నమ్ముతావో ఆ దేవునికి తెలుసు. నిన్ను ఎట్లా మెలక తిప్పితే వస్తావో తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు విర్రవీగుతున్నావేమో, ఈరోజు అజ్ఞానం చేత మాట్లాడుకుంటున్నావేమో, దేవుడు ఎట్లా మెలదిప్పితే నువ్వు ట్రాక్లోకి వస్తావో ఆయనకి తెలుసు. వెయిట్ చేయి, టైం వెయిట్ చేయి. తగిన సమయమందు తప్పకుండా నా దేవుడు నిన్ను ఆయన చిత్తములో నడిపించి నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలుగా మార్చబడకమున ఆయన పేరు సౌలు. ఆయన పని ఏంటి? క్రైస్తవులను హింసించడం, క్రైస్తవ స్త్రీలను మరి భయంకరంగా చిత్రహింసలకు గురి చేయటం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒకరోజు ఆయన్ని ఎట్లా మారవాలనుకున్నాడో తెలుసా? ఒక మార్గాన్ని వెళుతూ ఉంటే
అక్కడికక్కడ ఆయన్ని పడవేసి ఆయనకు గ్రుడ్డితనాన్ని కలుగజేసి ఇంకా ఆయన పరిస్థితి ఆయన స్వాధీనంలో ఆయన లేకుండా ఉండేటట్లు చేసి దేవుడు తనను మార్చుకున్న వైఖరి మనం చూస్తాం. సౌలు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. సౌలును పౌలుగా మార్చిన దేవాతి దేవుడు ఈ రోజు వరకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనకు ఎవరిని ఎలా మార్చాలో ఆయనకి బాగా ఎరిగిన దేవుడు ఆయన. అయితే ఓపిక కలిగి అనేకులు మార్చబడినట్లు తగిన సమయంలో మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండటమే క్రైస్తవుల పని. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఆయనను వెతకలేదు, ఆయన దగ్గరకు రాలేదు. చాలాసార్లు నిన్ను ఆయన తన వైపు తిప్పుకోవాలని ఆయన ప్రయత్నం చేశాడు, కానీ నువ్వు తిరగలేదు. ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు దిగజారావు, ఎన్నోసార్లు దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడలేదు. ఆయనను దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆయనే నిన్ను వెతుక్కుంటా వచ్చాడు. ఆయనను నీవు గ్రహించట్లేదు. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో మనం చూచినట్లయితే, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 5:2 నుంచి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయముల యందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అది కోనేటి దగ్గరే ఉన్నాడు. ఆయన కళ్ళ ముందే. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. చక్కగా కోనేటి పక్కన పరుపు ఒకటి వేసుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వేస్తూ ఉంటే వాటితో కాలం గడుపుతూ ఉన్నాడు. వాడు పడి ఉండుట యేసయ్య చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం పడిపోతే చూసేవాడు ఆయనండి. మనం అనుకుంటాం, నా బిడ్డలు చూడలేదు, నా భార్య చూడలేదు, మా అత్త చూడలేదు, మామ చూడలేదు, తల్లి చూడలేదు. పిచ్చోళ్ళారా, వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళ ప్రేమ ఏముంది? ఎంతకాలం? లోక ప్రేమ అది. యేసయ్య చూస్తూ ఉన్నాడు, ఎవరు చూసినా చూడకపోయినా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఎవరున్నా లేకున్నా నీ ఉంటే చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉండవు అదే చాలు నాకు అని పాటలు పాడుకోవటమే కాదు, దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. వాడు పడి ఉండుట చూచి అతని యొద్దకు వచ్చి అతనితో యేసయ్య మాట్లాడుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా అంటే ఏమనాలి? వెంటనే హడావుడిగా, అవునయ్యా, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను అనాలి. అట్లా కాకుండా మనకులాగే సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకని? మారాలని లేదు కదా. ఏమండి, మారాలని ఉంటే ఏదో ఒక రీతిగా తప్పకుండా మారతాం. కరుడు కట్టిన హృదయం కలిగి ఉండి రాతి గుండెతో జీవిస్తూ భయంకరమైన పరిస్థితులకు దిగజారి ఉన్నాం కనుక మారాలని ఆశ లేదు. కాబట్టి ఎవరు చెప్పినా వినం, దేవుడు చెప్పినా వినం. అయ్యా, నీవు స్వస్థపడగోరుచున్నావని ప్రభు ఆయన అడిగితే ఆయన ఏమనాలి? దానికోసమే ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాను అనాలి. అయితే అలా అంటలేదండి. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను వెళ్ళినంతలో మరి ఒకడు వెళ్ళి బాగుపడతా ఉన్నాడు కనుక నేను వెళ్ళలేకపోతా ఉన్నాను అని చెప్పి సాకులు చెబుతూ ఉన్నాడు. సాకులు చెబుతుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు 7వ వచనంలో, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు
నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. పాట ఒకటి పాడుకుంటాం. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. మనం పడిపోతుంటే పట్టుకునేవాడు దేవుడు. మనం పడి ఉంటే మనల్ని చూచి వచ్చేవాడు, వచ్చి మన చేయి పట్టుకొని నడిపించేవాడు. పేతురు పిలుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను రక్షించు, నేను మునిగిపోతా ఉన్నాను. కేకలు వేస్తూ ఉంటే మత్తయి సువార్తలో చదువుకుంటాం కదా, 8:14-31, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుచున్నావు అని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. పేతురు కేక వేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నన్ను రక్షించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుండి దేవుని కేకలు వేయ ప్రయత్నం చేయి. ఆ దేవుడు తప్పకుండా నిన్ను రక్షించి నీ చెయ్యి పట్టుకుని నడిపించగలిగిన సమర్థుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్లేదు, మనకు దేవుడే దిక్కు, మనకు దేవుడే సహాయకుడు. మరి ఒక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8:49. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయేనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదండి దేవుని గొప్పతనం. మారాలని ఆశ ఉంటే మార్చే దేవుడు ఉన్నాడు. మంచిగా జీవించాలని ఆశ నీకుంటే మంచిగా నడిపించే దేవుడు ఉన్నాడు. ఎంతకాలం ఆ పరిస్థితుల్లో నీవు నలిగిపోతూ ఉంటావు, ఎంతకాలం ఆ పాపంలో, ఎంతకాలం ఆ బానిస జీవితం, ఎంతకాలం నీచమైన బ్రతుకు. ఆ పరిస్థితుల నుండి బయటికి తెప్పించే దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ప్రేమ గలవాడు, జాలి గలవాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేయగలిగిన సమర్థుడైన దేవుడు. అధికారి కుమార్తె చనిపోయింది. ఆమె చనిపోయినని ఈ సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి, అయ్యా అదిగో నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దంటే ఆ మాట యేసు విన్నాడు. విని ఆమె చనిపోలేదు, నమ్మిక మాత్రం ఉంచండి, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని అంటే అప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభుతో పాటు ఆ అమ్మాయి దగ్గర, పాప దగ్గర ఆ తల్లి, అదే రీతిగా పేతురు, యోహాను, ఈ శిష్యులు ఉన్నారు, యాకోబు అన్నవారు. వీరితో పాటు యేసు ఉన్నాడు, యేసుతో పాటు ఆ తల్లిదండ్రులు ఉన్నారు.
అప్పటికి ఆమె చనిపోయిందని వారందరూ ఎరిగి యేసును అపహసించడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఇందాకటి నుంచి పిలుస్తుంటే ఈయన రాకుండా చనిపోయిన తర్వాత వచ్చాడు, నా కుమార్తె చనిపోయింది. అధికారి అంటాడు, అయ్యా నీవు వచ్చిన ఎడల నా కుమార్తె చావకుండును అంటే ఆల్రెడీ చనిపోయిందంటా ఉన్నారు. చనిపోయిన తర్వాత యేసు వెళ్ళాడు. చనిపోయినా బ్రతికినా ఎట్లా ఉన్నా దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఆయన దేవుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నువ్వే పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అప్పుడు వెంటనే మరి యేసయ్య వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకొని చిన్నదానా లే అని చెప్పగానే వెంటనే ఆమె లేచింది. ఆమెలోనికి ఏమొచ్చిందంట? జీవము వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అదిగో మరణ పడకలో ఉన్న నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయనతో నీవు ఒక మాట చెప్పు, దేవా నా చెయ్యి పట్టుకోయ్యా, నన్ను నడిపించయ్యా, నన్ను లేవనెత్తయ్యని నీవు నీ నోటితో చెప్పగలిగితే, నీ హృదయం అందు విశ్వసించగలిగితే ఎవ్వరు నీకు హెల్ప్ చేయలేరు. కానీ నీ అనేవాళ్ళు లోకంలో ఉన్న ఎవరైనా సరే ఎవరో సహాయం చేయలేరు, కానీ ఆయన మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయన. అదిగో పేతురు మునిగిపోయే పరిస్థితుల్లో ప్రభువా నన్ను రక్షించమంటే కేకలు వేయగానే అతన్ని చేయబట్టుకొని లేపి నడిపిన దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. అదిగో సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోతే, అయ్యా నీ వస్తే నా కుమార్తె బ్రతుకుతుందని యేసు ప్రభువును గోజాడుకుంటే యేసు వెళ్ళి ఆమె చేయబట్టుకోగానే మరణించిన ఆమె తిరిగి జీవం పొందుకుని సజీవురాలయ్యింది. నీ చేయబట్టుకునే దేవుడు ఉన్నాడు బిడ్డ. నీ చేయబట్టుకుని నడిపించే దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. కుమిలిపోతా ఉన్నావా? భయంకరంగా నలిగిపోతా ఉన్నావా? ఎవరు దిక్కు లేక, ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అర్థం కాక, ముందేమి జరుగుతుందో, వెనకాల ఎట్లాంటి జరిగినేమో, ఇంకా ముందేం జరుగుతుందని నలిగిపోతా ఉన్నావా? అదిగో సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు, ఆయన చూచేవాడు, ఆయన నడిపించేవాడు. ఆయన నీ చెయ్యి విడిచేవాడు కాదు, నిన్ను విడిచేవాడు కాదు, నీ బిడ్డలను విడిచేవాడు కాదు. ఆయనే తల్లి, మన తండ్రి ఆయనే. ఎవరో లేరని బాధపడుతున్నావా? కొన్నంత దేవుడు మనకున్నాడు. కాబట్టి భయపడనక్కరలేదు, దిగులు చెందనవసరం లేదు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను అంతము వరకు నడిపించే దేవుడు ఉన్నాడు. చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8:2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. అదండి దేవుడు అంటే. మనమేమో గర్వంతో దేవుని దగ్గరకు రాము. పైగా గర్వమైన మనసు కలిగి రకరకాల చెడు తలంపులు కలిగి ఉండి దేవుడు ఉంటే వచ్చి బాగు చేయమాను. ఆయన దగ్గరకు తగ్గించుకుని వస్తే బాగు చేస్తాడు. ఈ కుష్ఠరోగి భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అటు తర్వాత యేసు వద్దకు వెళ్ళి యేసయ్యను బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా నీకిష్టమైతే అదిగో నన్ను శుద్ధునిగా చేయగలవు అని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. యేసు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? పనికిమాలినోడా, నేను నిన్ను బాగు చేయాలా, పో, వీళ్ళని చెదరించుకున్నాడా? చెదరించుకునేవాడు దేవుడు కాదండి. అసహించుకునేవాడు దేవుడు కాదు. ప్రేమించేవాడు, ఏ పరిస్థితుల్లో వచ్చినా హత్తుకునేవాడు, ప్రేమించేవాడు, కౌగలించుకునేవాడే దేవుడు.
ఆ దేవుడు ఎవరయ్య అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హత్తుకునే దేవుడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకునేవాడు, కౌగిలించుకునేవాడు. నువ్వు జబ్బుతో ఉన్నావా, పాపంతో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, నువ్వు త్రాగుబోతువా, వ్యభిచారివా, తిరుగుబోతువా, పండుబోతువా, ఏ పోతువైనా పర్వాలేదు. నిన్ను ప్రేమించి నీవు పడి ఉన్న చోటు చూసి నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నావని ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ పరిస్థితులన్నీ కూడా మార్చి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన వాడే ఆయనే నజరేయుడైన యేసు. ఆ దేవుడు ఈ కుష్ఠరోగి చేయబట్టుకొని వెంటనే అంటున్నాడు, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, బిడ్డ నాకు ఇష్టమే, నాకు ఇష్టం లేకుండా ఇంకెవరికి ఇష్టం ఉంటుంది? నీవు వచ్చిందని నా దగ్గరకు కదా, నేను ఎట్లా త్రోసివేస్తానయ్యా, నేను నిన్ను ఎట్లా విసర్జిస్తాను బిడ్డ, నేను నిన్ను ఎట్లా కాదంటాను? సరి అయిన ప్లేస్లోకి, సరి అయిన స్థలంలోకి వచ్చావు కాబట్టి అదిగో నేను నిన్ను హత్తుకుంటాను, నేను నిన్ను బాగు చేస్తాను, నాకు ఇష్టమేనయ్యా అని వాని చెయ్యి చాపి వారిని ముట్టగా వెంటనే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు పట్టించుకోవట్లేదు అంటావు కదా, నాకెవరు లేరు అంటావు కదా, నన్ను బాగు చేసేవాళ్ళు లేరు, నా స్థితిగతులు మార్చేవాళ్ళు లేరని బాధపడతా ఉంటావు కదా. ఇదిగో నీకోసమే దేవుడు శ్రేష్టమైన పలుకులు చెబుతా ఉన్నాడు. ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి పట్టుకునే దేవుడు ఆయన. భయంకరమైన పరిస్థితుల్లో నుండి పైకి లేవనెత్తే దేవుడు ఆయన. చీకటిలో నుండి, అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయన నడిపించే దేవుడు గనుకనే, బాగు చేసేవాడు గనుకనే, చూచేవాడు గనుకనే, ప్రేమించేవాడు గనుకనే ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, నేను ముగించిపోతా ఉన్నాను. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. పేతురు పడిపోయే సమయంలో దేవా నన్ను రక్షించమని కేకలు వేస్తే వెంటనే చేయి చాపి పట్టుకొని నడిపించిన దేవుడు. సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన దగ్గరకు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, చావడానికి సిద్ధంగా ఉందంటే, అదిగో నీవు భయపడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె యొద్దకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలే అని చెప్పి ఆమెను సజీవురాలుగా చేసిన దేవుడు ఆయన. ఈరోజు నీ పరిస్థితులు నా పరిస్థితులు చూసేవాడు, నీ స్థితిగతులు నా స్థితిగతులు, నిన్ను నన్ను చూచేవాడు, నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఆయన. నీకు నాకు సహాయకుడైన దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఆయన. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే వెంటనే చేయి చాపి, నా కుమారుడా నాకు ఇష్టమే, నీవు తక్షణమే శుద్ధి అగునుగా కనగానే వెంటనే అతడు శుద్ధి ఆయను అని రాయబడి ఉంది. వెంటనే బాగుపడ్డాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఏ స్థితిగతుల మంది నీవు ఉన్నావో, ఏ పరిస్థితులు నిన్ను వేధిస్తున్నాయో నాకు తెలియదు, నిన్ను పట్టుకొని నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే సజీవుడు, ఆయనే పునరుద్ధానుడు, మరణము గెలచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు, సర్వమానవాళి కొరకు కలవరిగిరిలో ప్రాణం పెట్టిన దేవుడు. ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ చెయ్యిని ఆయనకి ఇస్తావా? ఈరోజు నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావా? నాకెవరు లేరని చెప్పేదానికంటే నాకు యేసయ్య ఉన్నాడు అని చెప్పమ్మా. నాకు నా బంధువులు లేరు, నాకు ఎవరు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు అని చెప్పేదానికంటే నాకు ఎవరు ఉన్నా లేకున్నా నా యేసయ్య ఉన్నాడు అని. హల్లెలూయా, స్తుతి. ప్రార్థన చేద్దాం అందరం, మోకాళ్ళ నుండి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం.
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. పేతురు చేయి పట్టుకొని నడిపించిన దేవుడు, సమాజ మందిరపు అధికారి కుమార్తె చేయి పట్టుకొని చనిపోయిన ఆమెను లేపిన దేవుడు, కుష్ఠరోగి దగ్గరకు వెళ్ళి కుష్ఠరోగి ఆయన దగ్గరకు వస్తే ఆ చేయి పట్టుకొని అతను చేయి పట్టుకొని అతన్ని బాగు చేసిన దేవుడు, నీ హృదయ సరారంలో ఉన్న ప్రతి పాపమును శాపమును చీకటిని అంధకారమును తొలగించి నీ చేయబట్టుకుని అంతం వరకు నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అందరం ప్రార్థన చేద్దాం. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా